Afternoon viewers, this is Ratnakumari English channel. I am Ratnakumari. Before explanation, please subscribe to channel. Thanks to all. Today we will learn vocabulary matching. మనకి 10th క్లాస్లో కానీ మామూలుగా వొకాబులరీ మ్యాచింగ్స్ అనేవి ఇస్తారు కదా. ఆ వొకాబులరీ మ్యాచింగ్ అనేవి కొన్ని వర్డ్స్ అన్ని టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి అన్ని గ్లోజరీ మీనింగ్స్ని గుర్తుపెట్టుకోవడం అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అలా కాకుండా ఈజీ వేలో ఎలా ఒక 27 వర్డ్స్కి మీనింగ్ తెలిస్తే ఈజీగా మనం ఈ మ్యాచింగ్ అనేది చేయొచ్చు. అవి ఎలాగో నేను ఈరోజు ఈజీగా సమ్ రూల్స్తో చెప్తాను. ఓకే, అసలు వొకాబులరీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వొకాబులరీ ఈజ్ ఎ లిస్ట్ ఆర్ కలెక్షన్స్ ఆఫ్ వర్డ్స్. ఇది వొకాబులరీ యొక్క మీనింగ్. ఈ మనకి ఎగ్జాంపుల్లో ఎలా ఇస్తారు మ్యాచింగ్లో, ఇటు సైడ్ వచ్చేసరికేమో 5 వర్డ్స్ ఇస్తారు, దిస్ సైడ్ వచ్చేసరికేమో ఒక 7 మీనింగ్స్ ఇస్తారు. ఈ 7 మీనింగ్స్ ఈ 5లో చూజ్ చేసుకోవాలి. అప్పుడేంటి, అప్పుడు మనం ఒక బండగా గుర్తుపెట్టుకోవాలంటే ఇట్లో వచ్చేసరికి ఎలాంటి వర్డ్స్ అయితే మనం ఈజీగా ఈ వర్డ్ అనేది తొందరగా ఐడెంటిఫై చేస్తాము అనేది నేను ఈజీ వేలో కొన్ని ట్రిక్స్ చెప్తాను. ఇక్కడ చూడండి, ఐ విల్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. యాంథ్రోనిజం, దాని యొక్క మీనింగ్ వచ్చేసరికి రాంగ్ టైం, రాంగ్ డేటింగ్ ఆఫ్ యాన్ ఈవెంట్. నెక్స్ట్, సింక్రోనైజ్, హ్యాపెన్స్ అట్ ద సేమ్ టైం. క్రోనిక్, pertaining to time. Chronometer, a device for measuring time. Chronicle, events of time. Chronological, happens at the same time. ఇక్కడ చూడండి, ఇక్కడ 6 వర్డ్స్ ఉన్నాయి కదా, ఇట్లన్నిట్లో సేమ్ ఏ వర్డ్ వస్తుంది? అన్నిటికీ ఒకే పదంగా పలికే వర్డ్ ఏమొస్తుంది? క్రోన్. ఏంటిది? CHRON, క్రోన్. ఇక్కడ కూడా క్రోన్, 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 క్రోన్. ఇక్కడ ఈ యొక్క మీనింగ్స్లో సేమ్ ఒకే వర్డ్ రిపీట్ అయ్యే వర్డ్ ఏమొస్తుంది చూడండి? టైం, 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 టైం. అంటే దీన్ని బట్టి ఏంటి? క్రోమ్ అంటే మీనింగ్ ఏంటి? టైం. అంటే ఇప్పుడు ఒక వర్డ్ ఏదైనా మామూలుగా ఇలా వర్డ్స్ ఏమైనా ఇచ్చారనుకో, మనకి ఇటువైపు ఇచ్చేటంటే 5 వర్డ్స్లలో క్రోమ్ అనే వర్డ్ రాగానే మనం ఇది సైట్లో ఇచ్చే 7 మీనింగ్స్లలో టైం అనేది పర్టికులర్గా వస్తే దీనికి మ్యాచింగ్ చేయొచ్చు అని ఒక బ్లైండ్గా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీ వేలో. ఇలా ఒక ట్రిక్. అంటే క్రోమ్ అంటే ఏంటి? టైమింగ్, దీని యొక్క మీనింగ్. ఇలా ఇంకా 26 వర్డ్స్ ఉన్నాయి. ఈ 26 ఆల్మోస్ట్ గ్లోజరీ అన్ని టెక్స్ట్ బుక్ మొత్తంలో ఉన్నటువంటి ఈ యొక్క మీనింగ్స్కి రీచ్ అవుతాయి. 90% మనం కరెక్ట్గా గెయిన్ చేయొచ్చు. ఈ రిమైనింగ్ 26 వర్డ్స్ ఏంటో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రోన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి. నెక్స్ట్, క్రోన్ అంటే టైం గురించి. ఓకే, ఇవి 6 వర్డ్స్ అనేది ఉంటాయి. లోకు, లోకు, లోకి వచ్చింది అంటే ఎలక్యూషన్ అలా వస్తాయి కదా వర్డ్స్. అలా వర్డ్స్ వచ్చినప్పుడు ఇటు ఆన్సర్ వైపు టాక్ కానీ టాకింగ్ కానీ వస్తే ఇదని బ్లైండ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మాఫ్, షేప్ కానీ ఫామ్ కానీ అలా 7 వర్డ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, యాంథ్రో అంటే హ్యూమన్ గురించి ఏమైనా వస్తే అవి 5 ఉంటాయి. వస్తే యాంథ్రోప్ అనేది మ్యాచ్ చేయొచ్చు. వర్డ్ అంటే టర్న్డ్ అలా 11 వర్డ్స్ అనేవి ఉంటాయి. వీటి వస్తే మనం ఈ వర్డ్ అని మ్యాచ్ చేయొచ్చు. గ్రాఫ్ అని వస్తుంది కదా, అలా వచ్చినప్పుడు రైట్ కానీ రైటింగ్ కానీ 11 వర్డ్స్ అనేవి ఉంటాయి. ఈ వర్డ్ వచ్చినప్పుడు దిస్ సైడ్ మ్యాచింగ్ చేయొచ్చు. ఇవి 6. నెక్స్ట్ వచ్చేసరికి స్పెక్ట్ వచ్చేసరికి సీయింగ్, లుక్ ఇలా 11 వర్డ్స్ ఉంటాయి. నెక్స్ట్, టెక్ట్, థ్రోన్ అలా 11 వర్డ్స్ ఉంటాయి. ఫామ్, షేప్డ్ 8 ఉంటాయి. ఇలా యానిమేషన్ అలా స్పిరిట్ ఇలా వర్డ్స్ ఉంటాయి. ఈగో, సెల్ఫ్ అలా 7 వర్డ్స్ ఉంటాయి. ఫోన్, సౌండ్స్ 8 వర్డ్స్. మైక్రో అంటే చిన్నది కదా, స్మాల్, మినిట్ ఇది వచ్చేసరికి 8 వర్డ్స్ ఉంటాయి. అల్టర్నేషన్ అలా వర్డ్స్ ఇస్తారు కదా ఎగ్జాంపుల్స్కి, అలా అదర్ టు చేంజ్ ఇలా 7 వర్డ్స్ ఉంటాయి. క్రెడిట్ అలా వర్డ్స్ ఇస్తారు కదా, అలా వచ్చినప్పుడు బిలీవ్డ్ అలా 6 వర్డ్స్ ఉంటాయి. వోక్ అంటారు, లేకపోతే COK అలా వస్తారు. అప్పుడు వోకల్,
వొకాబులరీ అలా వర్డ్స్ ఇస్తారు కదా, అలా వచ్చినప్పుడు వాయిస్, కాల్, కాలింగ్, కాల్డ్ అని 11 వర్డ్స్ ఉంటాయి. అలాగే సేమ్ టెంప్ అన్నప్పుడు టైం, డెక్ అంటే డిక్షనరీ అలా అలా వచ్చినప్పుడు వర్డ్స్ ఇలా సేస్ స్పీకింగ్ అలా 8 వర్డ్స్ ఉంటాయి. రప్ట్, బర్స్ట్ అండ్ బ్రేక్, స్ట్రాంగ్, స్ట్రెంగ్త్ అని 8 వర్డ్స్ కూడా ఉంటాయి. ఆర్చ్, రూలర్ 8 వర్డ్స్ ఉంటాయి. లేబర్, వర్కర్ అలా వస్తాయి. యాంటీ అని చెప్పి అగెనెస్ట్గా వ్యతిరేకంగా ఉంటాయి కదా, అలా ఆపోజిట్ అలా యాంటీ కరప్షన్ అలా వస్తాయి కదా, అలా సర్క్యూమ్ అంటే చుట్టుపక్కల, రౌండ్, రింగ్ అలా 5 వర్డ్స్ వస్తాయి. మోనో అంటే 1 సింగిల్గా ఉంటాయి కదా, అలా 10 వర్డ్స్. ఎంటర్ అంటే బిట్వీన్, దాని వర్డ్ వస్తే ఇలా రాయాలి. ప్రీ అంటే ఎప్పుడు కూడా ఏంటి, బిఫోర్ అనే వస్తాయి. అవి 6 ఉంటాయి. ఇలా ఈ వర్డ్స్ ఇవన్నీ మొత్తం 27 వర్డ్స్ ఉంటాయి. ఈ వర్డ్స్ని ఈ యొక్క మీనింగ్ ఇవి గుర్తుపెట్టుకుంటే మొత్తం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని వొకాబులరీ అనేది ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వ్యూవర్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.